బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. 3 రోజుల పోలీసుల విచారణ కొనసాగుతోంది. 3వ రోజు పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిందితులు సిరాజ్, సమీర్ ను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇక పోలీస్ విచారణకు మరో 3 రోజుల కస్టడీ గడువు ఉంది. రాత్రి 10 గంటల వరకు అధికారులు నిందితులని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో సిరాజ్ కౌంటర్ ఇచ్చినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించాడు. సిరాజ్ ను ప్రశంసిస్తూ అతడి నుంచి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత సిరాజ్, అజ్ఞాత వ్యక్తి మధ్య కొన్నాళ్లు చాటింగ్ కొనసాగింది. నమ్మకం కుదిరిన తర్వాత సిరాజ్ కు అతని వ్యక్తిగత వివరాలు తెలిపాడు. విశాఖకు చెందిన రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఓ వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్ ను ప్రోత్సహించాడు. అధికారి పాత్రపై సిరాజ్ నోరు విప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్, సమీర్ సోషల్ మీడియా ఖాతాలు, విదేశీ ఇంటర్నెట్ కాల్స్ పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, ఏదైతే విజయనగరం బాంబ్ బ్లాస్టింగ్ కేసు ఉందో అయితే బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు సిరాజ్ అదేవిధంగా సమీర్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కస్టడీలోకి తీసుకుని ఈ రోజు 3వ రోజు మనం చెప్పుకోవచ్చు. మొదట 2 రోజులు చూసినట్లయితే ఫస్ట్ డే ఏదైతే ఉందో కస్టడీలో తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఎంత ప్రశ్నించినప్పటికీ కూడా సిరాజ్, సమీర్లు అయితే నోరు విప్పలేదని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మాత్రం కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని ఇంట్రాగేషన్ లో అయితే తెలుసుకున్నారని చెప్పుకోవచ్చు. మొదటగా చూసుకుంటే ఏదైతే దేశంలో 5 చోట్ల భారీ పేలుళ్లకు వీళ్ళు పెద్దగా కుట్ర చేశారు. అదేవిధంగా విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులో కూడా వీళ్ళు పలుమార్లు రెక్కి చేసి ఆ ప్రదేశాలన్నీ కూడా తిరిగినట్లుగా కూడా ఇప్పటికే ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ఎన్ఐఏ అధికారులు జరిపినటువంటి వెల్లడించడం జరిగింది. అయితే వరంగల్ కి చెందినటువంటి ఫర్హాన్ అనేటటువంటి ఇంకొక కీలక వ్యక్తి కూడా వీళ్ళతో పాటు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇంకొక వ్యక్తి యూపీకి చెందిన బాదర్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఇదంతా కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అదేవిధంగా ఫరాజ్ అంటే బాదర్ ఇద్దరికి సంబంధించి ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే సిగ్నల్ అనేటువంటి ఒక యాప్ ఉంటుందో ఆ యాప్ లో వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం, అదేవిధంగా చాటింగ్ చేసుకోవడం ద్వారా వీళ్ళు ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకున్నట్లు కీలక అంశాలు 2వ రోజు ఏదైతే ఎన్ఐఏ అధికారులు కస్టడీలో ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా సిరాజ్ అదేవిధంగా సమీర్లు అయితే వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే దేశంలో పేలుళ్లకు సంబంధించి దాదాపు 20 మంది మానవ బాంబులుగా కూడా ఇప్పటికీ వీళ్ళు రెడీ చేసి ఉంచుకున్నట్లుగా నిన్న కీలకంగా సిరాజ్ అనేక రకాలైనటువంటి నిజాలను అయితే బయట పెట్టారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అహీమ్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఇవన్నీ కూడా చేయాలి అని ప్లాన్ కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వీళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒమాన్, సౌదీకి సంబంధించినటువంటి ఇమ్రాన్ అక్రమ్ అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళకి ఆర్థిక సాయం అందుతున్నట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే ఈ రోజు కీలకంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే 3వ రోజు కాబట్టి 3వ రోజు విచారణలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాన్ని ఇప్పటికే చెప్తున్నారు. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ కి సంబంధించి అప్పట్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే కొన్ని వర్గాలకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆయన మాట్లాడిన దాని కింద ఏదైతే స్థిరపడేటటువంటి విజయనగరానికి చెందిన వ్యక్తి ఉన్నారో ఆయన కామెంట్లు పెట్టడం వలన ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో మిగతా జిహాదీ భావజాలం కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే దాంతో పాటు అక్కడే సిరాజ్ కి కాంటాక్ట్ అవ్వడం, అదేవిధంగా రోజు కూడా అందరూ చాటింగ్ అదేవిధంగా మాట్లాడుకొని వాళ్ళందరూ కూడా సంభాషించేవారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ రాజాసింగ్ కి సంబంధించినటువంటి కింద ఆయన్ని తిట్టడం కానివ్వండి, ఆయన దూషించడం కానివ్వండి, ఎంకరేజ్ చేస్తూ మాట్లాడమని చెప్పిన వారిలో పేరైతే ప్రస్తుతానికి సిరాజ్ చెప్పలేదు. కానీ ఒక రెవెన్యూ అధికారి మాత్రం దీనిలో మాట్లాడుతున్నట్లుగా అయితే వెల్లడించడం జరిగింది. అయితే అసలు ఈ రెవెన్యూ అధికారి వైజాగ్ చెందినటువంటి వ్యక్తిగా కూడా ప్రస్తుతం సిరాజ్ చెప్తున్నాడు. కానీ
ఆ పేరు చెప్పకపోవడంతో కావాలనే సిరాజ్ ఉద్దేశపూర్వకంగా ఆయన పేరు చెప్పకుండా ఒక రెవెన్యూ అధికారిని చెప్తున్నాడా, లేదా నిజంగానే సిరాజ్ కి ఆ వ్యక్తి కోసం ఏమి తెలియకుండా కేవలం రెవెన్యూ అధికారిని చెప్తే వీళ్ళు కాంటాక్ట్ నడపడం కానివ్వండి లేదా మాట్లాడడం కానీ చేస్తున్నారు అనే సూచనలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ఇంకా 3 రోజులు కూడా వీళ్ళు కస్టడీలో పెట్టారు కాబట్టి ఇంకా ఎలాంటి విషయాల్ని వీళ్ళు చెప్తారని చెప్పి ఎన్ఐఏ అధికారులు మాత్రం చాలా గట్టిగానే వీళ్ళిద్దరిని కూడా ఇంటరాగేట్ చేస్తున్నారని తెలుసుకోవచ్చు. సిరాజ్ అండ్ సమీర్లను ఇద్దరిని కూడా వేరు వేరే రూముల్లో ఉంచి ఇంటరాగేషన్ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.